రావి చెట్టు ముందు దీపం వెలిగిస్తున్నారా? అయితే నియమాలను పాటించండి. సూచించే తప్పులు చేయకండి. రావి చెట్టును పురాణాలు, ధర్మశాస్త్రం ప్రకారం అత్యంత పవిత్రమైన చెట్లలో ఒక్కటిగా భావిస్తూ ఉంటారు. మతాలకు అతీతంగా భక్తులు ఈ పవిత్ర వృక్షాన్ని పూజిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం రావి చెట్టుపై శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి నివాసముంటారని భక్తుల నమ్మకం. ఈ చెట్టును అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తుంటారు. ఈ చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని కొన్ని శాస్త్రాల ఆధారిత కథనం. వృక్ష శాస్త్రం ప్రకారం రావి చెట్టు ఆకుల్లో కాస్మిక్ శక్తి ఉంటుందట. ఈ రావి చెట్టు అధికంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసే వృక్షాలలో ఒకటి. కాలుష్యాన్ని నివారిస్తూ ప్రకృతిపై తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అని శాస్త్రవేత్తలు నిరూపించారు. అలాగే రావి చెట్టు కింద పూర్వీకులు నివసిస్తారని, దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. రావి చెట్టు కింద దీపాలు వెలిగించడం వల్ల స్వయంగా దేవతల ఆరాధన జరిగినట్లు భావిస్తుంటారు. రావి చెట్టు క్రింద దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా రావి చెట్టు కింద నిత్యం దీపం వెలిగించడం వల్ల సగటున మనిషి జీవితంలో ఎటువంటి కష్టాలు దరి చేరవు అని భక్తుల నమ్మకం. రావి చెట్టు వద్ద దీపం వెలిగించడం, పూజించడం వల్ల ఎన్ని అయితే లాభాలు ఉన్నాయో, నియమాలు పాటించకుండా దీపం వెలిగించడం వల్ల జరిగే అరిష్టాలు ఎక్కువగానే ఉన్నాయి. విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి లేకుండా రావి చెట్టు కింద దీపం వెలిగించడానికి వేద పండితులు కొన్ని నియమాలు ఉపదేశించారు. రావి చెట్టు కింద దీపాలు వెలిగించే ముందు పాటించవలసిన నియమాలు ఇవే. దీపం వెలిగించే సమయం. వైదిక శాస్త్రం ప్రకారం ఉదయం సమయంలోనూ మరియు సాయంత్ర సమయంలో మాత్రమే రావి చెట్టు కింద దీపం వెలిగించడం ద్వారా అన్ని విధాలా మంచి చేకూరుస్తుంది. రాత్రి సమయంలో రావి చెట్టు ముందు దీపం వెలిగించడం వల్ల దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే కారణంగా అశుభమని, అందుకనే రాత్రి పూట రావి చెట్టు ముందు దీపం వెలిగించవద్దు పండితులు చెబుతున్నారు. ప్రదక్షిణ చేసిన తరువాతే. శాస్త్ర పండితుల చెప్పే కథనాల ప్రకారం ఎవరైతే 7 సార్లు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు వద్ద దీపం వెలిగిస్తారో వారి ఇల్లు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో నిండి ఉండటంతో పాటు శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ప్రదక్షిణ చెయ్యకుండా వెలిగించే దీపానికి ప్రాముఖ్యత ఉండదని కొన్ని కథనాలు ఉన్నాయి. ఆవ నూనె దీపం. రావి చెట్టు ముందు ఆవనూనెతో మాత్రమే దీపం వెలిగించాలి అని గుర్తుంచుకోవాల్సిన విషయానికి పూజా పరమైన కార్యక్రమాలలో ఆవనూనె అత్యంత సముచితంగా పరిగణించబడుతుంది. దీపాలు వెలిగించడానికి ఇవి అనుకూలమైన రోజులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువార, శనివారాలు రావి చెట్టు ముందు దీపం వెలిగించడానికి అనుకూలమైన రోజులు. వెలిగించే దీపం ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. ఆదివారాలు మాత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించవద్దు అని పండితులు చెబుతున్నారు. ఈసారి రావి చెట్టు వద్ద దీపం వెలిగించేటప్పుడు ఈ నియమాలను తప్పకుండా పాటించండి.